గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది కొమ్మినేని శ్రీనివాసరావు గారు అలాగే కృష్ణరాజు గారు డిబేట్లో ఆయన ఎంత దారుణంగా మాట్లాడారు అన్నది చూసాం. అలాగే దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత దారుణంగా రియాక్ట్ అవుతున్నారో, సాక్షి ఆఫీసుల మీద దాడి చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కిరణ్ భారతి గారి మీద అన్నప్పుడు మనం కూడా వీడియో చేసాం. అప్పుడు ఎన్ఐ రియాక్ట్ అరెస్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా సేమ్ అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గారు దొరకట్లేదు. అన్న వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కదా, ఆయన యాంకర్, కానీ కృష్ణరాజు గారు అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఏపీలో ప్రజలందరూ కూడా దేవతల రాజధాని అనుకుంటున్నారు, ఒక్క కృష్ణరాజు గారు తప్ప. ఎందుకంటే మనకు కూడా సపరేట్ రాజధాని కావాలి. అది వైజాగ్ అవన్నీ, అమరావతి అవన్నీ, కర్నూలు అవన్నీ, లేకపోతే తిరుపతి అవన్నీ. కానీ మనకు కావాల్సింది ప్రత్యేక రాజధాని ఒకటి కావాలి. కాబట్టి అది అమరావతి 2014లో ఓకే చేశారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులని, కర్నూలు, వైజాగ్, అమరావతి అని 3 రాజధానులను తీసుకొచ్చారు. అది సెట్ అవగా అమరావతి ఏరియాలో ఎంత దారుణంగా ఓడిపోయారో మనం చూసాం. ఇప్పుడు కూడా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవట్లేదు. ఇంకోటి, ఈ విషయంలో మెయిన్ అమరావతి రాజధాని వేస్టల్ రాజధాని అన్నందుకు ఇప్పటికే వైసీపీ పీకల లోతులో మునిగిపోయి ఉంది నీ వాటర్లో. అయినా సరే అది ఇప్పుడు పైకి లేచి పరిస్థితి లేదు. ఇప్పుడు దాన్ని లేపాలన్న ప్రజలే, కానీ ఆ ప్రజలనే పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఏదో రాజధాని అమరావతి ఆల్రెడీ డెవలప్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ వేస్టల్ రాజధాని అంటాం. ఢిల్లీలో లేరా? ముంబైలో ఒక రెడ్ లైట్ ఏరియానే ఉంది. హైదరాబాద్లో లేరా? కుకట్పల్లి ఏరియా హైదరాబాద్లో. ఇలాగా నెక్స్ట్ తిరుపతిలో కూడా ఉన్నారు, బస్ స్టాండ్ చుట్టుపక్కల. ఇలా ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ మంది ఉన్నారు. అలాగే జీవనాధారం అది, దాన్ని మనం తప్పుగా అనలేం. ఇంకొకటి ఏంటంటే, ఈ విషయంలో కృష్ణరాజు గారు అమరావతిలో ఉన్న ప్రజలందరూ అన్నారు. మరి భారతిరెడ్డి గారు అమరావతి ఏరియాలోనే ఉంటున్నారు. ఆయన ఇల్లు కూడా అక్కడే కట్టుకున్నారు. జగన్ గారు ఏంటంటే, అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు, లేడీస్ ఎందుకుంటారు, టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు, జనసేన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒళ్ళు దగ్గరెట్టి మాట్లాడాలి. మనకి నోరు ఉంది కదా అని ఇష్టం మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. అలాగే సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పిందంట దీని మీద, అది పూర్తిగా తెలీదు. అలాగే రేణుకా చౌదరి గారు కూడా ఒక వీడియోలో అన్నారు, జగన్ గారు పుట్టిన పీకి నొక్కేయాలని. ఆవిడ కూడా తప్పుడుగా మాట్లాడారు. అటు మూర్తిగా డిబేట్ అది కూడా చాలా తప్పుడు మాట. అది ఎందుకంటే అలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కుదరదు. ఎందుకంటే అది వ్యక్తిగతం. అది ఆమెను అంటానికి రేణుకా చౌదరి గారు ఎవరు? ఇలాగా ఈ విషయాల్లో కొన్ని టీడీపీలోనూ లొసుగులు ఉన్నాయి, వైసీపీలోనూ లొసుగులు ఉన్నాయి. ఏదేమన్నా సరే ప్రజలతో గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర మాట్లాడుకోవడం చాలా ముఖ్యం.